అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆకి సిద్ధా ఛానల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రతిమ. ఫిట్నెస్ సిరీస్ లో భాగంగా ఈ వీక్ జిమ్ లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు, రికవరీ జరిగినప్పుడు మన హ్యాండ్ లో ఉండే ఏ మజిల్స్, టెండన్స్, నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఫాస్ట్ గా ఎలా రికవరీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జర్నీలో భాగంగా జిమ్ లో మనం ఎక్సర్సైజులు చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల లేదా రికవరీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మన హ్యాండ్ లో ఉన్న ఏ మజిల్స్, టెండన్స్, నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయో చూద్దాం. మన చేతుల్లో ఇంటెన్సిక్ మజిల్స్, అలాగే ఫ్లెక్సార్ మజిల్స్, ఎక్స్టెన్షన్ మజిల్స్, డెల్టాయిడ్ మజిల్స్, రోటరీ క్లిఫ్ మజిల్స్ తో పాటు ఫ్లెక్షన్ టెండన్స్, అలాగే ఎక్స్టర్నల్ టెండన్స్, వాటితో పాటు మీడియల్ నర్వ్, రేడియల్ నర్వ్, అల్నార్ నర్వ్ ఎఫెక్ట్ అవుతాయి. మనం జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ స్ట్రెచ్నింగ్ కోసం, కండిషనింగ్ కోసం చేస్తాము. అదే ఓవర్గా చేస్తే కనుక మజిల్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు, ఎక్కువగా ఒకే వర్కౌట్ రిపీటెడ్గా చేసినప్పుడు ఆ ప్లేస్లో మేజర్ టియర్ అవ్వడము, లేకపోతే మజిల్ సోర్నెస్ రావడం లాంటివి జరిగి నొప్పి పాగడము, అలాగే మన టెన్నిస్ ఎల్బో రావడము, లేకపోతే ఫ్రోజన్ షోల్డర్స్ రావడం లాంటివి, లేదంటే బ్రిస్ట్ స్ట్రెచ్చింగ్ లాంటివి రావడం లాంటివి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మన ఆక్యుపంక్చర్ ద్వారా ఈ మజిల్ సోర్నెస్ ని క్లియర్ చేయడంతో పాటు ఈ టెండన్స్ ఇన్ఫ్లమేషన్ క్లియర్ చేస్తాము. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా క్లియర్ చేయడం వల్ల రికవరీ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. న్యాచురల్ ఎండోర్ఫిన్స్ రిలీజ్ చేయడం వల్ల నొప్పి కూడా చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది. ఇంకా ఆక్యుపంక్చర్ గురించి, ఆక్యుపంక్చర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మా ఆకి సిద్ధా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.